హలో నమస్తే. అరే రే 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 ఎంతమంది ఎంతమంది రైతులు రోడ్ల మీదకి వచ్చారు. సో సాడ్. చూడండి, నేను ఇప్పుడే ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని వేల మంది లక్షల మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. లక్షల మంది రైతులు. యాక్చువల్గా నేను కూడా రావాలి. మా వాళ్ళు వెళ్ళారు. ఒక 500 ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు వేసుకుని మా వాళ్ళు వెళ్ళారు ఆల్రెడీ అద్దంకి నుంచి. నేను కూడా వస్తానని చెప్పాను కదా, బట్ అర్జెంట్గా ఒక కాన్ఫరెన్స్ ఉండి నేను రాలేకపోయాను. ఇప్పుడే కాన్ఫరెన్స్కి పోయి వచ్చాను. నేను రాగానే వచ్చి చూశాను, ఇది యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎంత పెద్ద ఉద్యమం, తిరుగుబాటు రైతులకి సంబంధించి. ఇదిగో చూడండి, ఒక వీడియో చూశాను. సీదిరి అప్పలరాజు, ఆయన రైతన్నకు అండగా జగనన్న అజెండా అని ఒక క్యాప్షన్ పెట్టుకొని ఆల్మోస్ట్ 500-600 మందితోటి ధర్నా చేస్తున్నాడు. సీదిరి అప్పలరాజు ఫ్రమ్ అన్నదాతకు అండగా ఓకే ప్రోగ్రామ్, శ్రీకాకుళం నుంచి అనుకుంటా, సీదిరి అప్పలరాజు కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ గుంటూరులో పెద్ద తోపులాట వస్తుంది. గుంటూరులో అరే చాలా తోచుకుంటున్నారు. ఇక్కడ గుంటూరులో. రాజమండ్రిలో అయితే ఇద్దరు బియ్యం బస్తాలు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నారండి. 100 కేజీలు బియ్యం బస్తాలు, అంటే బియ్యం కాదు, ఒడ్ల బస్తాలు 100 కేజీలు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నారు. లైవ్లో కనిపిస్తుంది, సాక్షిలో. మరి 100 కేజీలు పెట్టుకొని నడవటం అంటే చాలా కష్టమే. ఎంతో బాధ ఉంటే తప్ప అది చేయలేరు. నిజంగానే, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. రైతులకు బాధ ఉంటే తప్ప నెత్తి మీద 100 కేజీలు బియ్యం బస్తాలు వేసుకొని రోడ్ల మీద నడవరు. గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. గవర్నమెంట్ షుడ్ యాక్ట్ వెరీ క్విక్లీ. వాళ్ళు ఏదో ఒక పండగలాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి రోడ్డు మీదకి వస్తున్నారని కాదు. 100 కేజీలు బియ్యం బస్తాలు నెత్తి మీద వేసుకొని నడవమనండి, ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని నడవమనండి. రైతులు నడుస్తున్నారు అక్కడ. ఎంత బాధ ఉంటే అది చేయగలరు. సో సాడ్. ఇక్కడ చూడండి, ఒంగోలులో మా ఒంగోలు గిత్తలానే ఉందా, ఒంగోలు గిత్త ఎడ్ల బండి తీసుకొని ఒంగోలు నుంచి వెళ్తున్నారు. ఇదేంటి విశాఖపట్నం. ఓకే, విశాఖపట్నంలో వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేదో చేస్తున్నారు విశాఖపట్నంలో. సో విశాఖపట్నంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మొత్తం కథం తొక్కారు. ఇక చూడండి, వైఎస్ఆర్సీపీ లీడర్స్ పోరుబాట ఎట్ ఒంగోలు అండ్ నెల్లూరు అగెయిన్స్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని ఒక పెద్ద ఒంగోలు గిత్త ఎడ్ల బండి. ఈ నాయకుడు పేరు నాకు కరెక్ట్గా తెలియట్లేదు కానీ, బట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయి ఉండొచ్చేమో, రైతు సంఘానికి అధ్యక్షుడు అయి ఉండొచ్చు. కొన్ని వేల మంది ఎడ్ల బండ్లు వేసుకొని పోతున్నారు. చూడండి, ఇదంతా కూడా ఇది ఒక పెద్ద తిరుగుబాటు కింద కనుక గవర్నమెంట్ పరిగణించకపోతే, లైట్ తీసుకుంటే, మేము ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మీరు కూడా సాక్షిలో చూసి ఉంటారు. ఇవన్నీ సాక్షిలోనే వస్తున్నాయిలేండి, ఎవరు లైవ్ ఇట్లా. యూ ఆల్సో మైట్ have seen in the Sakshi. But why I'm saying that I'm trying to create seriousness about the situation of farmers in Andhra Pradesh. The government of Andhra Pradesh should think and act very quickly and understand the agony of the farmers. Please understand the agony of farmers. Okay. ధర్మాన కృష్ణదాస్ గారులా కనిపిస్తున్నారు ఈయన. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లెటర్ ఇస్తూ ఒక ఫోటో కనిపిస్తుంది. ఇదంతా కాదు, ఇది గుడివాడ అమర్నాథ్ మళ్ళీ వచ్చారు. మల్లాది విష్ణు గారు ప్లస్ దేవినేని అవినాష్ గారిని అరెస్ట్ చేసి, ఇదేంటండి, ఆల్రెడీ రైతులు రోడ్ల మీదకి వచ్చారు. మీరేదో ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ తరపున ఏదో నాయకులు వస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసేదేంటి? మల్లాది విష్ణు గారిని అరెస్ట్ చేశారు, ప్లస్ దేవినేని అవినాష్ గారిని అరెస్ట్ చేశారు. డైరెక్ట్గా లైవ్లో కనిపిస్తుంది సాక్షిలో. సోషల్ మీడియా కార్యకర్తలనట్టు అరెస్ట్ చేశారు.
రైతుల కోసం కష్టపడే వాళ్ళని కూడా మీరు వాళ్ళ కోసం వచ్చి ధర్నా చేసిన కూడా అరెస్ట్ చేస్తారా? రైతులకు కోపం వచ్చిందంటే అక్కడ ఢిల్లీనే షేక్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దేన్నైనా ట్యాంపర్ చేయండి కానీ రైతుల సమస్యను ట్యాంపర్ చేయకండి. ఎందుకంటే గవర్నమెంట్ ఢిల్లీనే షేక్ అయింది. అది చూడండి, ఇప్పుడు మీకు ఎంత లేదన్నా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకి వెళ్ళిన మగోడు ఎవడు లేడని చెప్పేసేటువంటి ఒక రూమర్ అయితే ఉంది. అది సత్యం కూడా. సాధారణ ఎవరు కూడా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా వెళ్ళలే. ఈ ప్రపంచం ఈ దేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొన్న మొట్టమొదటి మగోడు ఎవడంటే రైతే అక్కడ ఢిల్లీలో కూర్చొని కొన్ని సంవత్సరాల తరబడి గొడవడుతున్నారు. కార్పొరేట్ వ్యవస్థలు ఎదురుకు పాలైపోయారు ఆయనకి, మోడీ గారి ప్రభుత్వానికి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు ఎవరు ఆయనకి ఎదురు చెప్పలేకపోయారు. ఒకే ఒక్కడ కథం దొక్కిందంటే రైతు ఢిల్లీని షేక్ చేసింది. ఓకే, అట్లాంటి రైతుల సమస్యల గురించి వీళ్ళు వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే దేవినేని అవినాష్ గారిని, మల్లాది విష్ణు గారిని మీరు అరెస్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అరెస్ట్ చేశారో మరి తెలియదు. ఇది ఒకటి చూడండి, నాయకులు మొత్తాన్ని బలవంతంగా బస్ ఎక్కిస్తున్నారు. ఇదొకటి, బలవంతంగా బస్ ఎక్కిస్తున్నారు. నేను అవన్నీ మీకు చూపించట్లే, మీరు సాక్షిలో చూడండి. మళ్ళీ అవన్నీ చూపించాలని నేను పెద్ద ఎడిటింగ్ చేయాలి దాన్ని. ఆ వీడియోలు తీసుకొచ్చి నాకు పక్కనేసి ఎడిటింగ్ చేయాలి, అది టైం వేస్ట్ అని. మీరు ఎలాగ సాక్షిలో చూడండి అవన్నీ చూడండి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులు నిరసనలు. తిరుపతి ఫార్మర్స్ అండ్ ఇది తిరుపతిలో ఫార్మర్స్ ట్రాక్టర్లు వేసుకొని పోతున్నారు. ఇది వెనక ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి, ట్రాక్టర్లు వేసుకొని పోతున్నారు. ఓకే, ఇది లైవ్. ఇది మా జూపిడి ప్రభాకర్ ఒకటి కనిపిస్తున్నారు, మా చంద్రశేఖర్ అన్న ఒకటి కనిపిస్తున్నారు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. విశాఖ, అనకాపల్లి, బాపట్లలో ట్రాక్టర్లు, పెద్ద ట్రాక్టర్లు వేసుకొని పోతున్నారు బాపట్ల నుంచి. ఇక రాజమండ్రిలో నెత్తి మీద బీప్ బస్తాలు వేసుకొని పోతున్నారు, గుంటూరు. సో ఇది ఇప్పుడు నేను ఎంత లైవ్ చూసి చెప్తున్నాను చూడండి. నేను అనేది ఏంటంటే, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద విప్లవం రైతులు ఇంత పెద్ద ఉద్యమం విప్లవం తీసుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, మేమేదో ఒక 500-600 ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు వేసుకొని బాపట్ల జిల్లాకి వెళ్ళి ఇద్దాం అనుకున్నాం మేము, మా నియోజకవర్గం నుంచి. నాకేదో పని ఉండి నేను కాన్ఫరెన్స్కి పోయినా. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది రైతులు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చినప్పుడు, దిస్ ఈజ్ ద టైమ్ దట్ గవర్నమెంట్ షుడ్ థింక్, యాక్ట్ అండ్ ఫోకస్ ఆన్ ది ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఫార్మర్స్. ఆంధ్రప్రదేశ్కి అన్నం పెట్టేది రైతులే. ఆ రైతుల్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే, ఇంకొకసారి చెప్తున్నాను, రైతులు కోపం వచ్చిందంటే ఢిల్లీనే షేక్ చేశారు. నరేంద్ర మోడీ గారు నిద్ర లేకుండా చేసింది రైతులే. అది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీకు అర్థమై ఉండిద్ది. ఈ రోజుతో వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు మీకు అర్థమై ఉండిద్ది రైతులను అండర్ ఎస్టిమేట్ చేశారంటే. ఓకే, ఈ రైతులకి ఏమన్నా అయితే ఈ రైతు వైఎస్ఆర్ వాళ్ళ పార్టీలోనే ఉంది కదా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని. వాళ్ళు ఊరుకోరు కాబట్టి వాళ్ళు ఎలాగో ధర్నాలు చేస్తారు రైతులను కాపాడటానికి. థ్యాంక్ యూ.